రవితేజ గారి మాస్ జాతర ఇదంతా మందే మూవీ అయితే చూసేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే టికెట్ అయితే పెట్టేశాను. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే మాత్రం 90mm రాడ్ అయితే దింపాడు. ఎందుకు ఏంటి అని మాత్రం చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్లో అయితే ఎర్లీగా అయితే రివ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మెయిన్గా లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. రవితేజ గారు అయితే ఈసారి 90mm రాడ్ అయితే దింపారు. అది ఎవరికి అంటే నార్మల్గా ఇంతకుముందు చాలా సినిమాలు ఆయన ఫ్లాప్ అయ్యాయి. బట్ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఎవరెవరైతే సినిమా బాగలేదు బాగుండదు అని ముందుగానే అనుకున్నారో, హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హిట్తో అయితే 90mm రాడ్ అయితే దింపాడు. ధమాకా మూవీ హిట్ తర్వాత కొన్ని ఫ్లాప్స్ అయితే పడ్డాయి. దాని తర్వాత రవితేజ ఈ మూవీతో అయితే మనకి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మిమ్మల్ని లిటరలీ ఎక్కడా బోర్ కొట్టించకుండా మూవీ అంతా ఎంటర్టైన్మెంట్తో అక్కడక్కడ శ్రీలీల మాస్ అండ్ దాంతో పాటు డైలాగ్ కామెడీ ఎలివేషన్స్ తో చాలా బాగా అయితే రన్ అయింది. ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ అయితే మీరు అసలుకి ఆ జాతర ఫైట్, ఆ క్లైమాక్స్ సీక్వెన్స్, ఇంత ఇంటర్వెల్ పోర్షన్ కానీ ఇవన్నీ మిమ్మల్ని చాలా వరకు అయితే ఎంగేజ్ చేస్తాయి. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్కి వస్తే ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మన రవితేజ గారు శ్రీలీలతో అయితే లవ్ లో పడతాడు అనమాట ఒక ట్రైన్ సీక్వెన్స్ లో. ఇంకా అక్కడి నుంచి లవ్ ట్రాక్ లో వెళ్తూ అండ్ ఫైనల్ గా అయితే మన విలన్ అయితే ఇల్లీగల్ గా అయితే గాంజా సప్లై చేస్తూ ఉంటాడు. దాన్ని మన హీరో అడ్డుకుంటాడు. విలన్ అయితే నేను ఖచ్చితంగా జాతరలో చంపేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనోడికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి విలన్ చచ్చాడా హీరో చచ్చాడా, అసలుకి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ని హీరో ఎలా ఆపాడు, వీటి మధ్య వచ్చిన క్లాషెస్ ఏంటి, ఇవన్నీ మీద అయితే స్టోరీ రన్ అవుతుంది. మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే రవితేజ గారి స్వాగ్ కానీ, ఆ ఫన్నీ సీన్స్, కామెడీ సీన్స్, ఇంకా దాంతోపాటు ఫైట్ సీక్వెన్సెస్ కానీ, మెయిన్గా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ కానీ చాలా బాగుంది. ఆయన పోలీస్ క్యారెక్టరైజేషన్ చేసిన సినిమా ప్రతి ఒక్కటి అబ్సల్యూట్లీగా బెస్ట్ అనిపిస్తుంది. మూవీలో నెరేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, దాంతోపాటు ప్రొడక్షన్ వాల్యూ కానీ బాగున్నాయి. మూవీలో అయితే కొన్ని సీక్వెన్సెస్ అయితే చాలా బాగా అనిపించాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లో ఉండే ఫైట్ కానీ, జాతర ఫైట్ కానీ, విలన్తో ఉండే మాస్ ఎంట్రీ అండ్ దాంతోపాటు ఎలివేషన్ అండ్ వార్నింగ్ సీన్స్ కానీ, శ్రీలీల లవ్ స్టోరీ లిటిల్ బిట్ ఒక్కరోజు స్లోగా అనిపించినా, కొంచెం లిటిల్ బిట్ బోర్ అనిపించినా పర్లేదు అనిపించింది. ముఖ్యంగా బాగా ఎంటర్టైన్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే విజేంద్ర ప్రసాద్ గారు అండ్ రవితేజ గారి కాంబినేషన్లో వచ్చే సీన్స్ కానీ, విలన్ది పోలీస్ స్టేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే వెరైటీగా కొంచెం అంటే కొత్తగా అనిపించింది ఆ సీన్ నాకు. 1-2 సాంగ్స్లో అయితే శ్రీలీల డ్యాన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, మన రవితేజ గారి ఇంట్రడక్షన్ సీన్ కానీ, క్లైమాక్స్లో గూస్ బంప్స్ తెప్పించాడు. రవితేజ గారి యాక్టింగ్ కానీ, అసలుకి మా మేనరిజమ్స్ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. నైట్ టైము ఒక ఫైట్ ఉంటుంది, ఆ సీన్ కూడా చాలా బాగా అయితే నాకైతే కనెక్ట్ అయింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి రొటీన్ స్టోరీ అనమాట. మీకు అంత ఇంప్లిమెంటింగ్గా ఏమనిపించదు, రొటీన్ స్టోరీయే. అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది ఆడియన్స్కి. ఇంకా సాంగ్స్ కూడా నాకు అంతగా అయితే కనెక్ట్ కాలేదు ఫ్రెండ్స్. సాంగ్స్ కూడా చాలా బోరింగ్గా అనిపించాయి, అంత వినే విధంగా అయితే లేవు. అంటే ఏదో నార్మల్గా వెళ్తున్న వేలో చూసేదానికి బాగానే అనిపించింది. ఆ డ్యాన్స్ కానీ వీటి వల్ల కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ అంత బాగా ఎంజాయ్ చేసే సాంగ్స్ అయితే నాకు ఎక్కడా పడలేదు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్లో బీజిఎం కానీ కరెక్ట్గా కానీ పడుంటే, అంటే బాగా కానీ కొట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా కామెడీ పోర్షన్ కూడా చాలా వరకు తగ్గించేశారు మూవీలో. అంత యాక్షన్ మీదకి వెళ్ళిపోయింది. కామెడీని బాగా యూజ్ చేసుకొని అంటే స్కోప్ ఉండింది, కానీ ఇంకా యూజ్ చేసుకుని ఉంటే చాలా బాగా అయితే ఆడియన్స్ నవ్వుకుంటూ ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మూవీ మొత్తానికి నాకు బాగా అనిపించిన క్యారెక్టర్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరైజేషను. ఆయన వచ్చిన ప్రతి సీను చాలా ఎంటర్టైనింగ్గా ఆడియన్స్ని అసలుకి చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారు. రవితేజ గారితో ఉండే సీన్స్ కానీ, శ్రీలీలతో ఉండే సీన్స్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఫ్యాబ్లెస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మెయిన్ పిల్లర్ అయితే అయ్యారు మూవీకి. ఇంకా శ్రీలీల గారు డ్యాన్స్ వర్క్ అయితే ఓకే కానీ, బట్ ఒక లవ్ స్టోరీలో కానీ, అంటే కొన్ని కామెడీ సీన్స్లో ఓకే, బట్ లవ్ స్టోరీకి అంత ఫిట్ అయితే అవ్వలేదు. డ్యాన్స్ మాత్రం సాంగ్స్లో కుమ్మేశారు. ఇంకా రవితేజ గారి గురించి చెప్పుకుంటే ఆయన పోలీస్ క్యారెక్టర్ చేసిన ప్రతిసారి అందరినీ ఇంప్రెస్ చేస్తారు. ఎక్కడైతే తగ్గలేదు ఈ సినిమాలో, చాలా బాగా అయితే నటించారు. అసలుకి మాస్ యాంగిల్లో చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు విక్రమార్కుడు సినిమా చూసినట్టుగా కొంచెం లిటిల్ బిట్ థీమ్తో అయితే ఉన్నట్టుగా అనిపించింది. ఆ మీసాల కట్టు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ. అండ్ నాకు తెలిసి రవితేజ గారి ఫ్యాన్స్కి ఈ మూవీతో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేశారని అనుకుంటున్నాను.
ఇంకా విలన్ క్యారెక్టర్లో చేసిన విలన్ అయితే అబ్సల్యూట్లీ అసలుకి ఒక ఆయన థీమ్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఒక వెరైటీ కాన్సెప్ట్తో కొత్తగా చూపించారు విలన్ని. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఒక యాంటీ రోల్లో ఎంత పర్ఫార్మెన్స్ని ఇవ్వాలో అంతవరకు అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అంటే అసలుకి హీరో అండ్ విలను కనపడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్వర్జేషన్స్ ఇంకేంది చూసుకుందాం రా అనే విధంగా ఒక ఇంప్లిమెంటింగ్గా బాగా తీశాడు ఊపుతో. ఇంకా మిగిలిన చిన్న చిన్న కామెడియన్ క్యారెక్టర్స్ కూడా ఓకే జస్ట్ అంటే కొంచెం ఫిల్ఫిల్ చేశారు కామెడీ పర్పస్గా అయితే. ఇంకా మిగిలిన అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి. అంటే శ్రీలీల ఫాదర్ క్యారెక్టర్ కానీ అండ్ మిగిలిన అందరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. మూవీ అయితే బాగుంది, అంటే బెస్ట్ అని అయితే చెప్పలేను. అండ్ నాకు తెలిసినంత వరకు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీ చాలా అంటే చాలా బెటర్. అండ్ థియేటర్స్లో అండ్ ఈ మూవీని ఖచ్చితంగా ఒక్కసారి అయితే వాచ్ చేయగలుగుతాము. అది కూడా మీరు అంటే అంత అబ్బా సూపరు అని నేనైతే చెప్పను, బట్ ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు, అది కూడా లిమిటెడ్. ఫైనల్గా మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5 అయితే ఇస్తున్నాను గాయస్. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో అయితే ఎర్లీగా అయితే రివ్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు రికమెండెడ్ మూవీస్ని కూడా సజెషన్ చేస్తున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. వీడియో నచ్చినైతే లైక్ చేసుకోండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్.